కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కడప జిల్లాలో కొనసాగుతూ ఉంది. అయితే క్యాంప్ ఆఫీస్ వద్ద సందర్శకులు అయితే వస్తూ ఉన్నారు, తమ సమస్యలను తెలుపుకుంటూ ఉంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ క్యాంప్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సమస్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు? మాది పులివెందులనే సార్. మేము జగన్ సార్ కోసమే వచ్చి మా బిడ్డకు ఇట్లా కిడ్నీలు 2 ఫెయిల్ అయినాయి. ఇంకా ఇప్పుడు ట్రాన్స్ఫర్ కోసం ఆయన కలిసినాం సార్. ఎంతమంది పిల్లలు మమ్మీ? 3. ఎన్నో బాబు? 2వ బాబు సార్. ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తారు, స్కూల్కి పోతాడు, ఏం చేస్తాడు. మధ్యలోనే ఇంకా ఆపేసినాం బాగాలేక బిడ్డకు. ఇప్పుడు ఆపరేషన్ చేయించాడు, డబ్బు ఆయన సాయం చేస్తానన్నాడు, మేము వచ్చినాం సార్. అంతే. ఇప్పుడు ఈ సమస్య జరిగిందని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే ఏం చెప్పారు సార్? చేస్తానమ్మా అన్నాడు, హామీ ఇచ్చినాడు సార్. మీ పేరేం? యువరాజ్. సార్ ఏం చెప్పారు? సార్ నాకు ఇలా బాగాలేదని చెప్పిన, నీకు నేనున్నా, నేను చేపిస్తా అని చెప్పిన. ఏం చదువుతున్నారు? నేను 10th ఇంకా ఆపేసిన సార్, హెల్త్ బాగాలేక. మొత్తం వైద్య ఖర్చులంతా చేస్తా అని చెప్పారు. ఆపరేషన్కి ఎంత డబ్బులైనా నేను చేస్తా, చేయించుకోండి మా అని చెప్పినాడు సార్. ఏదైతే క్యాంపు కార్యాలయం దగ్గరికి వచ్చిన బాధితులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని వారికి సమస్య పరిష్కరించే విధంగా కూడా చేస్తున్నారు. వారికి హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హాస్పిటల్కి అయ్యే ఖర్చు కూడా పూర్తిగా భరిస్తామని చెప్తున్నారు. ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఏదైతే కిడ్నీ డయాలసిస్ పేషెంట్ వచ్చారో వారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాల్సిన ఖర్చు పూర్తిగా భరాయిస్తామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధు, సాక్షి టీవీ, పులివెందుల, కడప జిల్లా.